అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుండలేశ్వర స్వామిని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. కాశీ వెళ్లే ముందు కుండలేశ్వరం వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని కాశీకి వెళ్లడం మంచిదని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కరోనా తర్వాత ప్రజలలో భక్తిభావం పెరిగింది. అలాగే ప్రజలలో సేవాభావం కూడా పెరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలలో ప్రసాదం నాణ్యత నుండి ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలుగుతున్నాయి. రాష్ట్రంపై ఏ సైకో కళ్ళు పడకూడదని ఆ కుండలేశ్వర స్వామిని కోరుకున్నానని మంత్రి సుభాష్ అన్నారు. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్దామంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈరోజు కుండలేశ్వరంలో చేసుకుంటే మరి కుండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువుగారు చెప్పడం, మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో అక్కడికి కాశీ రావడానికి అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలోని పెరిగిందని చెప్పుకోవచ్చు. కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భక్తిభావం అనేది విపరీతంగా పెరిగింది. అలాగే సేవాభావం కూడా పెరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు తిరుపతి తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్, అంటే అక్కడ ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు శుభ్రత వరకు ఎలా ఉందనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడా తోపులాట లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఈవో గారు ఇక్కడున్న సిబ్బంది చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళేలా సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ కుండలేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మరి అలాగే ఈ భక్తిభావం అనేది పెరగాలి. అందరిలోని ఆ భక్తిభావం పై జాలి కరుణ అనేది కూడా పెరగాలి. సాటి మనుషులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అహర్నిశలు 24/7 చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. ఆ వారికి ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడు ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. నా పేరు కొర్లపాటి సూర్య వెంకట దత్త. నేను శ్రీ కుండలేశ్వర స్వామివారి కార్యనిర్వహణాధిగా పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తుల కోసం అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగిన ఏర్పాట్లు చేశాం. అందరూ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కార్తీక మాసం మహాపర్వదినం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ వృద్ధగోది నదీ స్థలం దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులందరూ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చల్లు స్నానం ఉంది. ఇక్కడ ప్రభుత్వం వారు అయినామండి, దేవాదాయ ధర్మశాఖ వారు అయినా, గ్రామస్తులు అయినామండి, మనకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నదీ స్నానంలో క్యూ లైన్లో అయినామండి, మనకి స్నానానికి బాయ్గార్డ్స్గా కట్టారు. తర్వాత చల్లు స్నానం ఉంది. అక్కడ నదీ స్నానం చేసి అక్కడ దీపారాధన చేసుకోవడం, అక్కడ దీపాలు వదులుకోవడం. అదేవిధంగా దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ బాడీగార్డ్స్ కట్టారు. ఇక్కడ నదీ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. ఒక్కసారి ఓం నమః శివాయ అంటేనే ఇక్కడ 2000 సార్లు చేసిన ఫలితం వస్తుందని వరుస గ్రంథాల్లో, అంటే పూరి జగన్నాథ స్వామివారి దేవాలయాల్లో ఇదే క్షేత్రం గురించి రాసిపెట్టి ఉంది.
అది ఈ క్షేత్రం అనంతమైన ఫలితం వస్తుంది. ఏ పని చేసినా కూడా అనంతం, అంతా ఇంత అని వర్ణించలేం, కోటి రెట్టు ఫలితం అని చెప్తాను. అందుకే నదీ స్నానం చేసి దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం.